ఆస్ట్రో సిండికేట్లో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కు కాంటాక్ట్ చేయండి. ఆస్ట్రో సిండికేట్ మీరు ఎటువంటి పూజలు అయినా హోమాలు అయినా ఆశ్లేష బలి నివారణ పూజలు చేయబడును. అలాగే పితృదోష నివారణకి నాసికా త్రయంబకేశ్వర్ గోకర్ణములో సశాస్త్రీయముగా మీ ముందే పూజలు చేయబడును. ఏ ఇతర కార్యక్రమాలు అయినా చేయించాలి అనుకుంటే మీరు సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 6301719009. ఓం శ్రీ గురుభ్యో నమ. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామవరాననే. అందరికీ నమస్కారం. వారం వారం షేర్ మార్కెట్ సమాచారం దాదాపుగా ఏదో కొద్దిగా మెళుకువలతో గ్రహాల యొక్క గమనాన్ని బట్టి చెప్తున్నటువంటి షేర్ మార్కెట్ మీకు చాలా మంచి శుభయోగాన్ని కలిగిస్తాను నమ్ముతున్నాను. ఎందుకంటే నేను కూడా పరిశోధన చేస్తుంటాను రెగ్యులర్గా. ఎలా ఉంది, నేను చెప్పినటువంటి రిజల్ట్ ఏమన్నా వెనక్కి వచ్చిందా, బాబు ఏదైనా కరెక్ట్గా ఇంకా చూడాలా అని ఉన్నప్పుడు ఆ రోజు ప్రాఫిట్ రాగానే అమ్మయ్య చాలా ప్రశాంతంగా ఉంటుంది నాకు. రెండవ రోజు అలాగే ఉంటుంది, మూడో రోజు అలాగే ఉంటుంది. అలాగే లాస్ట్ వీక్లో మనం ఓకే 200 పాయింట్ అటు ఇటుగా నేను అంటే 200 పాయింట్ దాంట్లో రీచ్ అంటే నా యొక్క అనుకున్నటువంటి దాని ప్రకారంగా నేను చాలా రీచ్ అయ్యాను. అంటే మోర్ దెన్ 90%. నేను 100% అని ఎప్పుడు చెప్పలేదు, ఇప్పుడు చెప్పను, ఎప్పుడు చెప్పను. బట్ మోర్ దెన్ 90% వరకు మాత్రమే దాన్ని మీరు తీసుకునే ప్రయత్నం చేసి మీరు మంచి ఆర్థికమైనటువంటి ఉన్నత స్థాయిలో ఉండాలనే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముఖ్యంగా మనకి దాదాపుగా డిసెంబర్ 1వ తేదీ నుంచి 5వ తేదీ మధ్యలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారంలో నిఫ్టీ మనం లాస్ట్ వీక్ చెప్పినట్టుగా రీచ్ అయ్యాం. అది క్లోజ్ కూడా మనకి అంటే మనం చెప్పింది 26,265, అది క్లోజ్ అయింది 26,202, అంటే ఆల్మోస్ట్గా 97% రీచ్ అయ్యాం. అలాగే మనకి సెన్సెక్స్ కూడా మనం చెప్పింది 85,990 నుంచి 85,865 వరకు రీచ్ అవుతుందని చెప్పాం. ఆల్మోస్ట్ అది 85,706లో క్లోజ్ అయింది. ఇది నేను గర్వంగా చెప్పుకోవాలి కదా. ఒకవేళ నా వల్ల పొరపాటు కూడా ఒప్పుకుంటున్నప్పుడు గర్వంగా చెప్పుకోవాలి కదా. సో ఇక్కడ సెన్సెక్స్లో నేను మోర్ దెన్ 90% సక్సెస్లోనే కనబడుతున్నాను. అక్కడ 865కి మ్యాక్సిమం క్లోజ్ అవుతాను. నేను 706లో క్లోజ్ అయింది. నియర్ బై వీఆర్ వెరీ నియర్ బైలో ఉన్నాను. 90% కరెక్ట్గా ఉన్నాను. అలాగే మరి ఈ యొక్క 1వ తేదీ నుంచి 5వ తేదీ డిసెంబర్ మధ్యలో ఇది ఈ మాసం మొత్తం మీద ప్రభావం చూపించేటువంటి స్థితి. ఇది దాదాపు ఈ మాసం మొత్తం మీద ఈ ప్రభావం ఉంటుంది. ఇది ఫస్ట్ వీక్ ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే ఇయర్ క్లోజింగ్ అవ్వడం ఒకటి, ఈ డిసెంబర్ ఫలితాలన్నీ కూడా 2026 మీద కూడా ప్రభావం చూపించే అవకాశం. అందుకే కొంత సునిశ్చితమైనటువంటి పరిశీలన చేయాల్సి. సో అయినప్పటికీ కూడా మీకు నేను రెగ్యులర్గా ఇచ్చేటువంటి విషయాలని చెప్తూ అంటే ఇక్కడ మీకు Q2 జీడిపి చాలా హైక్ వచ్చింది మనకి. సో ఇట్స్ ఎ వెరీ హ్యూజ్ డెవలప్మెంట్. అంటే కొన్ని రైతులకు ఉన్నటువంటి కొన్ని నష్టాలు వచ్చినా, ఈ రైతు సంబంధించినటువంటి వ్యవసాయంలో ఉత్పత్తి సరిగ్గా లేకపోయినా జీడిపి చాలా మార్కెటింగ్లో పారిశ్రామిక రంగంలో అభివృద్ధి పొందుకోవడం అనేది భారతదేశానికి ఒక మంచి ఊతం ఇచ్చేటువంటి సమస్య. మిగతా దేశాలు పోల్చుకుంటే మనం 60% వృద్ధిలో ఉన్నాం మనం, మిగతా అన్ని దేశాలతో పోల్చుకుంటే. ఇది ప్రతి సామాన్య మానవుడికి చెప్పే ప్రయత్నం చేయండి. ఆర్థిక పురోగతి మనది చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్తున్నాను. ఇతరులు చెప్పేటువంటి కాకి లెక్కల వల్ల అంతర్గతమైనటువంటి కొంతమంది చాదస్తమైనటువంటి వ్యక్తులు చెప్పేటువంటి మాటలు నమ్మకండి. జీడిపిలో మనం స్పష్టంగా ఇంటర్నేషనల్ మార్కెట్లో మనం చూసుకోవచ్చు, ఓపెన్గా కనబడుతుంది. అది ఇక్కడ మంచి వృద్ధిని సాధించామనే విషయాన్ని గమనించుకోండి. ఈ Q2 జీడిపి డెవలప్మెంట్ అనేది, అభివృద్ధి అనేది మనకి ఈ డిసెంబర్ మాసం మొత్తం మీద పడే అవకాశం ఉంది. కాబట్టి తప్పకుండా మనకి మొదటి వారంలో వృద్ధిలోనే ఉండబోతుంది. ఇది మీకు శుభవార్త. మరి ముందుగా బ్యాంకింగ్ సేల్ ఏవే బాగుంటాయి చూసుకుందాం. యాక్సిస్ బ్యాంక్ వస్తే జాగ్రత్తగా ఉండండి. అలాగే కెనరా బ్యాంకులో కూడా జాగ్రత్తగా పెట్టుబడులు పెట్టండి. హెచ్ఎస్బిసి ఓకే, హెచ్డిఎఫ్సి కూడా ఓకే ఉంటుంది. అలాగే ఎల్ఐసి మళ్ళీ డ్రాప్ అయ్యే అవకాశం కనబడుతుంది. ఎస్ బ్యాంక్ ప్రాఫిట్లో ఉంటుంది. అలాగే కెనరా బ్యాంక్ గురించి ఒకసారి ఆలోచించుకోండి. ఎందుకంటే మొదటి 2 రోజులు కొద్దిగా లాభం చూపించిన తర్వాత అది పతనమయ్యే దిశగా వెళ్తోంది, జాగ్రత్తగా ఉండండి. ఐసిఐసి బ్యాంక్ అద్భుతమైనటువంటి లావాదేవీలో లాభకరంగా ఉన్న విషయాన్ని గుర్తించండి. మరి ఆటోమొబైల్లో ఎటువంటి పరివర్తనాలు ఉన్నాయి? దాదాపుగా మనకి ఈసారి దెబ్బ కొట్టేది అంటే ఇయర్ ఎండింగ్ కదా, చాలామంది ఆటోమొబైల్ వైపు కొనడానికి ఎవరు మొగ్గు చూపరు. దానివల్ల ఉత్పత్తి కూడా కొంచెం తగ్గుతూ ఉంటుంది. ఎందుకంటే మళ్ళీ జనవరి ఫిబ్రవరి మంచి రోజులు వచ్చేంత వరకు సెంటిమెంట్ కదా ఇప్పుడు. ఎందుకంటే భారతదేశం మొత్తం కూడా అంటే మొత్తం మూఢంలో ఉంది ఇప్పుడు. ఆ మూఢంలో ఉన్నప్పుడు శుభకార్యాలు జరిగే అవకాశం కష్టం. కాబట్టి శుభకార్యాలు అయినప్పుడు ఎవరైనా సరే వాళ్ళకి కానుకలు ఇచ్చే అవకాశం ఉంటుంది. అది కొంత సెంటిమెంట్గా దెబ్బడం, ఉత్పత్తిలోనే వాళ్ళు ఎక్కువగా భాగస్వాములు అవడం వల్ల క్రయ విక్రయాల్లో పెద్దగా ప్లస్ పాయింట్ ఉండే అవకాశం లేదు. కనుక అంటే స్తబ్దైనటువంటి స్థితి ఇది.
అంటే స్తబ్దుగా ఉండే కాలం ఆటోమొబైల్కి. కాబట్టి మీరు మారుతి కానివ్వండి, మహేంద్ర కానివ్వండి, టాటా కానివ్వండి, అశోక్ లేలాంటి కూడా స్తబ్దుగా కొద్దిగా ఠండా మార్కెట్ ఉంటుందన్న విషయాన్ని గమనించండి. మరి దీంట్లో ఐటీసీ మాత్రం మంచి డెవలప్మెంట్లో ఉంది. అదొక్కటి దాని ఉత్పత్తి సామర్థ్యాన్ని పెంచుకుంటూ క్రయ విక్రయాల్లో ఐటీసీ అద్భుతమైనటువంటి అభివృద్ధి కొనసాగించే అవకాశం కనపడుతోంది. టాటా స్టీల్స్ నష్టాన్ని కలిగించే అవకాశం, ఎందుకంటే ఉత్పత్తి రంగంలో కాస్త అంటే గృహ నిర్మాణ సంబంధాలు కానీ వాటిల్లో ఒక స్తబ్దత వల్ల కొంత పురోగతి లేకపోవడం వల్ల టాటా స్టీల్స్లో కొద్దిగా నష్టం వచ్చే అవకాశం ఉంది. ఎట్టి పరిస్థితుల్లో అది కొనే అవకాశం వినియోగించుకోకండి. అలాగే భారత్ ఎలక్ట్రానిక్స్ గత వారంలో కొంత అనుకూలంగా ఉన్నప్పటికీ కూడా అదే నష్టాన్ని కలిగించింది. కాబట్టి ఈ వారం కూడా బుధవారం వరకు భారత్ ఎలక్ట్రానిక్స్లో పెద్దగా మార్పులు ఉండవు. కానీ గురు శుక్రవారాల్లో పుంజుకునే అవకాశం ఉంటుంది. కొద్దిగా లాభం, నష్టపోయింది మళ్ళీ రికవర్ చేసుకునేవి తప్ప ప్లస్ పాయింట్ ఏం లేదు. నష్టపోయింది రికవరీ అవుతుంది, కొనవచ్చు గురు శుక్రవారాలు. ఇక బజాజ్ ఫైనాన్స్ అద్భుతంగా ఉంది, తప్పకుండా వాళ్ళు పెట్టుబడి పెట్టవచ్చు, లాభాలు పొందుకునే అవకాశాలు ఉన్నాయి. ఆ షేర్స్ మీద ముందుకు వెళ్ళవచ్చును. అలాగే ఫార్మా వైపు వచ్చేస్తే సన్ ఫార్మా 100% అభివృద్ధిలో ఉంది. అరోబిందోకి వస్తే డౌన్ ఫాల్లో కనబడుతుంది. రెడ్డి ల్యాబ్స్కి సంబంధించినటువంటిది షేర్ మార్కెట్ షేర్స్ కొనుగోలు చేయవచ్చును, కానీ దీర్ఘకాలిక పెట్టుబడి పెట్టే ప్రయత్నం చేయండి. అలాగే ఎస్బీఐ, ఐసిఐ, హెచ్ఎస్బిసి లాంటివి డే ట్రేడింగ్ కూడా మీరు వాడుకోవచ్చును. ఐటీసీలో కూడా డే ట్రేడింగ్, బజాజ్లో కూడా డే ట్రేడింగ్ మీరు చేసుకునేటువంటి ప్రయత్నం చేయవచ్చును. లాభసాటి వ్యవహారమే. మరి ఏ రాశుల వారికి బాగాలేదు? వృషభ రాశికి ఏమాత్రం అనుకూలంగా లేదు. ఈ రాశి వారు పెట్టుబడి పెట్టారా నష్టం ఖాయం. మిథున, కర్కాటక, సింహరాశి వారికి యావరేజ్గా ఉంది. మిగతా రాశుల వారికి పండగ చేసుకోవచ్చు. అద్భుతమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలు, మంచి ఉన్నతమైనటువంటి ఎకనామికల్ గ్రోత్కి కారణమైనటువంటి ఈ షేర్ మార్కెట్ కనబడుతోంది, అనుకూలంగా ఉంటున్న విషయాన్ని చెప్పబడుతూ మరి నిఫ్టీ ఎలా ఉండబోతోంది? సరే, గత వారంలో బాగానే చెప్పారు, పర్లేదు, చిక్కెర మిడతం బొట్లాగా చెప్పినట్టుంది జాతకం. ఇప్పుడు చెప్పండి మరి గత 8-9 నెలలుగా చెప్తున్నటువంటి ఈ యొక్క వాటిల్లో నేను మోర్ దెన్ 80% నేను సక్సెస్ రేట్లోనే కనపడుతున్నాను. మీరు కావాలంటే గత వారాల యొక్క వివరాలు తీసుకోవచ్చు. ఆ రోజు ప్రశ్న జాతకంలో, ఆ రోజు లగ్న జాతకం బట్టి, మనం నక్షత్రాన్ని బట్టి ఈ దశమ స్థానము, ఏకాదశ స్థానము, ధనస్థానము, 9వ స్థానాన్ని బట్టి మనము ఈ యొక్క షేర్ మార్కెట్ అంచనా వేయచ్చు. అష్టమ స్థానాన్ని కూడా పరిగణన తీసుకోవాలి, ఎందుకంటే ఆకస్మిక ధన ప్రాప్తి కదా, అష్టమ స్థానాన్ని చూసుకోవాలి. ఈ అష్టమ స్థానాన్ని భాగ్య, లాభ, దశమ, ద్వితీయ స్థానాన్ని బట్టి ధనయోగము, ధన నష్టాన్ని చెప్పవచ్చును. ఇంత స్పష్టంగా చెప్తున్నా. కొత్తగా ఎవరైనా జ్యోతిషం నేర్చుకుంటే దీన్ని బట్టి కూడా మీరు చెప్పండి. గ్రహ స్థితి, గ్రహ గమనం, గ్రహ యుతి, గ్రహ దృష్టి, దాన్ని బట్టి మనము అష్టక వర్గులో బలాబలాల వీక్షణ, షడ్బలాల్లో వీక్షణ చూసి తప్పకుండా ఈ యొక్క మార్కెట్ అనుకూలంగా ఉంటుందా ఉండదా. ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పంచాంగ శ్రవణంలో 10వ పేజీలో 12వ పేజీలో మార్కెట్ ధరవరలు, శుక్రుడి యొక్క స్థానం వల్ల బొబ్బర్లు, కందులు, ఈ పంట బాగా పెరుగుతుంది, ఈ పంటకు నష్టం, పత్తి పెరుగుతుంది, బంగారు విక్రయాల నష్టము, లాభము, అంతర్జాతీయ మార్కెట్ చెప్పడం మీరు పంచాంగం చూశారా? దాంట్లో కూడా షేర్ మార్కెట్ రంగం గురించి, ఎలక్ట్రానిక్స్ గురించి, ఎలక్ట్రికల్ గురించి, సమస్తమైనటువంటి విషయాల గురించి చెప్పగలిగే ఏకైక శాస్త్రం జ్యోతిష శాస్త్రము. ఈ విషయాన్ని గమనించుకుంటే మీకు చాలా మంచిది. అలాగే ఇప్పుడు ఈ వారంలో కూడా చెప్పేటువంటి ఫలితాలన్నీ కూడా గత వారంతో మీరు అన్ని చెక్ చేసుకొని నన్ను ఫాలో అవ్వండి. ఫాలో అయిన వాళ్ళు దయచేసి మరొక 10 మంది చేత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. దయచేసి మీకు అదృష్ట యోగం, అద్భుత యోగం ఉంటుంది. నాకు నా సంకల్పం నెరవేరుతున్న విషయాన్ని గమనించండి. ఇక నిఫ్టీ మనం 26,750 నుంచి 27,600 వరకు రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. 26,750 నుంచి 27,600 వరకు రీచ్ ఉంది. సపోర్ట్ లెవెల్స్ అంటే సపోర్ట్గా ఉండేటువంటిది 25,860 నుంచి 25,950 యావరేజ్ సపోర్ట్ లెవెల్స్ అంటారు. ఎందుకంటే క్రూడ్ ఆయిల్ యొక్క అభివృద్ధి కానివ్వండి, క్రూడ్ ఆయిల్ వచ్చేటువంటి ఒక మంచి మార్పులు కానీ, బ్యారెల్ ధర మనకి అనుకూలంగా ఉండడం వల్ల జీడిపి ఎఫెక్ట్ కూడా మనకి మంచి దోహదం చేసే అవకాశం ఉంది. కనుక అద్భుతమైనటువంటి అభివృద్ధిలో మనం కొనసాగే సూచనలు బాగా కనబడుతున్నాయి. అలాగే సెన్సెక్స్ అరౌండ్ ఎలా ఉండే అవకాశం ఉందంటే 85,360 మినిమం, 85,890 రీచ్ అవ్వడానికి అవకాశాలు బలంగా ఉన్నాయి. అంటే ఆ లెవెల్ ఖచ్చితంగా ఉంటుంది. రెసిస్టెన్స్ లెవెల్ ఎలా ఉంటుంది అంటే ఈ యొక్క చెప్పాం కదా, ఫస్ట్ వీక్ ఎఫెక్ట్ డిసెంబర్ మాసం మొత్తానికి సెంటిమెంటల్గా చూసుకోండి. ఫస్ట్ వీక్ కంటిన్యూ అవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మ్యాక్సిమం టు మ్యాక్సిమం కంటిన్యూ అవుతుంది, ఇందులో సందేహపడక్కర్లేదు మీరు. డిసెంబర్ ఫలితాలన్నీ కూడా 2026 మీద ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కనుక అందరూ చాలా జాగ్రత్తగా, సెంటిమెంట్గా వినియోగించుకునే అవకాశం ఉంది. సో రెసిస్టెంట్ లెవెల్ వచ్చేసి 86,200 నుంచి 87,100 వరకు రెసిస్టెన్స్ లెవెల్స్, మేబీ అంతవరకు రీచ్ అవ్వచ్చు. ఇంకో విషయం తెలుసా మీకు, అంటే ఈ డిసెంబర్ ఎండ్ కల్లా
90,000 91,000 కూడా మనకి ఈ సెన్సెక్స్ రీచ్ అవ్వచ్చేమో అన్నటువంటి పారిశ్రామిక రంగంలో కానీ కొంతమంది మేధావులు అంచనా వేస్తున్న స్థితి. ఇది బాగా మైండ్లో దృష్టిలో పెట్టుకోండి. ఇది కాబట్టి సెంటిమెంటల్గా అది కూడా వర్కౌట్ అవ్వచ్చు. 90,000 to 91,000 ఇట్స్ నాట్ ఈజీ విత్ ఇన్ 2 or 3 weeks. సో మేబీ భగవంతుడు అనుగ్రహం ఉండి పారిశ్రామిక మంచి విప్లవం వచ్చేసి 10 మంది అందరూ కూడా ఈ ఆరోగ్యవంతమైన షేర్లలో పెట్టుబడి పెడితే లాభాలు పొందుకోవడం పెద్ద సమస్య ఏం కాదు. సో ఏదేమైనా సరే అటువంటి స్థితి బాగా కనబడుతోంది. ఇలా మనకి ఈ వారంలో ఉన్నటువంటి షేర్ మార్కెట్ సమాచారం మొత్తం మీద ఈ ఫస్ట్ వీక్లోనే శుభమైనటువంటి ఆర్థికాభివృద్ధితో మనం ముందుకెళ్తున్నాం తప్పనుకుంటుంది. బట్ మధ్యలో ఒక బుధవారం రోజున ఉదయం పూట కాస్త టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. రాజకీయ అనిశ్చితి వల్ల కానీ కొన్ని విషయాల్లో కానీ కొంత డౌన్ఫాల్ అయ్యే అంతర్జాతీయ మార్కెట్ ఐరోపా మార్కెట్ ప్రభావం బుధవారం అనేది చూపించే అవకాశం ఉంది. కాస్త ఆ విషయంలో జాగ్రత్తగా ఉండండి, అంతకు మించి వేరే అక్కర్లేదు. బట్ ఎవ్రీథింగ్ ఈజ్ పర్ఫెక్ట్, ఫైన్గా ఉంది. ధనయోగం ఉంటుంది, ఐశ్వర్యం ఉంటుంది. మీరందరూ కూడా అష్టైశ్వర్య ప్రాప్తి మీకు పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. ప్రేమతో మీ కిరణ్ శర్మ.